మీలోని ఇన్ని కోణాలు విశ్వ గారు, మీరు కళాకారుడు, ఒక సినిమా గేయ రచయిత మాత్రమే కాదు, ఎంతకంటే చాలా ఎక్కువ కోణాలు మీలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిశ్రమ గుర్తించిందా, చిత్ర పరిశ్రమ? నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు పని వస్తోంది, నేను పాటలు రాస్తున్నాను. రోజు వస్తున్న పని? రోజు అంటే నాకు రోజు ఐ ఎంగేజ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ ఎ రికార్డింగ్ స్టూడియో. సో ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ కీబోర్డ్ player, programmer, and I also program my own songs, and I'm also into sound engineering. సో నాకు సంగీతము, సాహిత్యం నేర్చుకోవటము, అధ్యయనం చేయటం, దీంట్లోనే చాలా సమయం ఉంటుంది. సో ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలంటే కూడా ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో నాకు ఐ సెట్ ఎ స్టాండర్డ్ ఫర్ మై సెల్ఫ్. నాకు ఒక వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ, శ్రీరామ్ రెడ్డి గారు, వీళ్ళు నాకు ఒక గురువులుగా భావిస్తాను నేను. సో తెలుగు పాటని వీళ్ళంతవరకు మంచి పాటలు, వాళ్ళు ఎవరు తిట్టుకునే ఇలాంటి సాహిత్యం రాస్తున్నామేమిట్రా అనేటువంటి పరిస్థితి రాకుండా ఒక మంచి ఒక కనీసం ఓ ఆశాపాశం, ఓ నెంగి చుట్టే ఆ పాటలు విన్నప్పుడు నేను కమెంట్స్ చూస్తుంటాను. సీతారామ శాస్త్రి గారు పాటలా ఉన్నాయి, వేటరిగా పాటలా ఉన్నాయి అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మీరంటే మీకెప్పుడు అలా ద్వంద్వార్థాల పాటలు రాలేదా, రాయవలసి రాలేదా? అంటే నాకు కెరియర్ బిగినింగ్లో నేను రొమాంటిక్ పాటలు రాశాను. నాకు శృంగారాన్ని నేనేమి అదొక నవరసాల్లో శృంగారం ముఖ్యమే, కానీ దాన్ని స్థాయిని దిగజార్చకూడదు. అంటే బెస్టియాలిటీ తీసుకురాకూడదు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ అదొక రిఫైన్డ్గా ఒక ఆర్టిస్టిక్ లెవెల్లో, ఒక రిఫైన్డ్ ఆస్పెక్ట్లో చూస్తే అది ఒక హృదయంగా చాలా ఒక ప్రిస్టీన్గా ఉంటుంది. దాన్ని తగ్గించేస్తే దాన్ని ఇట్ విల్ హ్యావ్ అదర్ ఎఫెక్ట్ యాజ్ సచ్. సో ఆల్ మై నా ఉద్దేశం, నా దృష్టి ఎప్పుడు కూడా ఒక అందరూ ఆబాలగోపాలం అందరూ విని ఎంజాయ్ చేయాలనే పాట, అందరూ 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల వయసు వాడు అందరూ ఎంజాయ్ చేసేటువంటిగా ఉండాలని నా ప్రయత్నం. అప్పుడప్పుడు ఇతరుల పాటలు విన్నప్పుడు మీకు ఏమైనా జడ్జిమెంట్లు ఉంటూ ఉంటాయా? ఆబ్వియస్గా ఉండే పాట విన్నప్పుడు దాని యొక్క అర్థము, అంతరార్థం తెలుస్తుంది కదండి. అవును. సో దాన్ని బట్టి పాట ఒక యూనివర్సల్ మంచి పాట చాలామంది హృదయాలను తాకుతుంది. అవును. సో దానికి వైడర్ ఆడియన్స్, వైడర్ యాక్సెప్టెన్స్. ఉదాహరణకి అలా మీ హృదయం, ఇతరుల హృదయాన్ని తాకిన మీ మంచి పాట అంటే ఆశాపాశం నాకు ఎంత ఎకలైడ్స్ తీసుకొచ్చింది చెప్పలేను. అసలు చిన్న సినిమా, అసలు వెంకటేష్ మహా వచ్చినప్పుడు నాకు ఆ పాట చెప్పినప్పుడు, ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఐ వాజ్ యాక్చువల్ రిలక్టెంట్. సో హీ పర్సిస్టెడ్ విత్ మీ. వచ్చి నాతో మీరే రాయాలని చెప్పి, ఫస్ట్ కథ వినండి అని చెప్పి వచ్చి పర్సిస్ట్ చేసి, సరే ల్యాప్టాప్ ఓపెన్ చేసి కథ చెప్పాడు. ఈ 4 పార్శ్వాలు ఉంటాయండి కథలో, ఈ నలుగురు ఒకడే అన్నాడు. అది సర్ప్రైజ్ ఆస్పెక్ట్ నాకు, ఇట్ అపీల్ టు మీ. సో ఇమీడియట్గా ఆ సాంగ్ ట్యూన్ కూడా అంత బాగా ఉండబట్టి వెంటనే నాకు స్పందించి నేను ఎక్కువ హీరోల ఇంట్రొడక్షన్కి రాసే మీ కలము, ఒక హీరోయిన్ మనసు, అందమైన ఒక భావాన్ని వ్యక్తపరిచే పాటలు, అట్లాంటివి మీకు తృప్తినిచ్చిన పాటలు ఏవి విశ్వ గారు? ఎందుకంటే పవర్ ఉంటుంది బాగా మీ పాటలో. నేను యాక్చువల్గా ఫీమేల్ ఓరియంటెడ్ పాటలు చాలా వేళ్ల మీద లెక్క పెట్టాల్సి వస్తుంది. 1-2 తకిట అనే సినిమాలో ఒక పాట రాశాను నేను. అది ఒక సిచ్యువేషన్. కరుగుతునే తెలివెలుగులని పంచే ఉనికి ప్రియునిదని తెలియదుగా ఈ ప్రియతమకి తనిలా, అలా గుర్తులేదు యాక్చువల్గా. ఒక బరువైన సన్నివేశం యాక్చువల్గా. సో ఇలాంటి పాటలు రాస్తున్నప్పుడు చాలా ఎంతో ఆనందం కలుగుతుంది. అంటే సిచ్యువేషనల్ పరంగా ఒక ఉదాత్తత చూపించాల్సినప్పుడు, ఒక క్యారెక్టర్ యొక్క గొప్పతనాన్ని ఒక రిఫైన్డ్ క్వాలిటీని ఎగ్జిబిట్ ఆ క్వాలిటీని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. అలాంటివి చాలా తక్కువ వచ్చాయి నాకు. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు వచ్చినవన్నీ కూడా ఎలివేషన్ పాటలు, రొమాంటిక్ పాటలు ఇలాంటివి వస్తున్నాయి, కానీ నాకు అలాంటి
భావోద్వేగం. భావుకతతో ఉన్నటువంటి భావగీతాలు ఇప్పటిదాకా నాకు రాలేదని, ఎక్కువ రాలేదని చెప్పాలి. ప్లస్ ఆ స్పేస్ నేను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది ఇంకా. అండ్ దాదాపు మీకు ఐ థింక్ ఈ స్పేస్ అయితే ఖరారైపోయింది మీకు, అంటే మీరు అనేది ఎలివేషన్ పాటలన్నీ కూడా. సో మీరు హీరోలకు ప్రభాస్ గారికి రాశారు, అందరికి రాశానండి, అల్లు అర్జున్ గారికి రాశారు, రాశాను, ఎన్టీఆర్ గారికి రాశారు, ఇంకా మహేష్ బాబు గారికి రాశారు, పవన్ కళ్యాణ్ గారికి రాస్తున్నారు. అవును, పవన్ కళ్యాణ్ తీర్మార్లో కూడా టైటిల్ సాంగ్ అది పవన్ అందరినీ కలుస్తారా విశ్వ గారు మీరు? కలుస్తానండి అప్పుడప్పుడు. అది అంటే మీ పాట విని భళా అని మెచ్చుకున్న వాళ్ళు ఎవరు? భళా అంటే మహేష్ బాబు గారు నాకు బాగా అతడు దూకుడు పాటలు ఆయనకి చాలా నచ్చుతాయి. అండ్ వెరీ ఆయన అప్రిసియేషన్ కూడా చాలా జెన్యూన్ అండ్ వెరీ ఎలా ఉదాహరణకి ఏమంటారు? అది సింపుల్ అండ్ టెర్స్గా ఉంటుంది, బట్ ఇట్ విల్ తన స్మైల్ కానీ మాట్లాడే విధానం కానీ చాలా మంచి ఎక్స్టెండ్ చేసే వామ్త్ కానీ సో చాలా వెరీ జెన్యూన్లీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో ఐ రియలీ ఆయన అప్రిసియేషన్ మర్చిపోలేను నేను. అద్భుతం. ప్రభాస్ గారికి మీరు రాసిన పాట? ప్రభాస్లో దాని ఏమంటే మున్నాలో టైటిల్ సాంగ్ చేశాను. కదులు కదులు పద చక చక తలపడు పద, ఎవరు ఎవరు మనకెదురుగా నిలవడు కదా, అరే ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు, ఉత్తేజాలు వెర్రెత్తాక చూపెయ్యాలి. లిరిక్ గుర్తు రావట్లేదు. అందనిదేదీలలోన మనసే పెడితే జానోన, అంచులు దాటే కసి ఉంటే విజయం మనది దేఖోనా, ఇలాంటిది ఏదో ఉంటుంది. హిందీ పదాలు భలే అలవోకగా వచ్చేస్తాయి మీ పాటలోకి. ఇలాంటివి చిన్న ఆ టైంలో అడిగి మరీ రాయించుకునేవాళ్ళు. హిందీ ఇంగ్లీషు జొప్పించాలని డైరెక్టర్స్ ఇన్సిస్ట్ చేస్తుండేవాళ్ళు. సో అలాగా బన్నీ గారికి? బన్నీ గారికి ఇద్దరమ్మాయిల్లో వైలెన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది, దానికి చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఆర్యాలో యూ రాక్ మై వరల్డ్ యూనో, తర్వాత ఈ రేసుగుర్రంలో డౌన్ 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 డప్ప డౌన్ డౌన్ ఒక మంచి ఒక డిస్కోథిక్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది చాలా చాలా సాంగ్ రాశాను. చాలా అన్ని అద్భుతమైన పాటలు మీరు. అదే ఇప్పుడు చూడండి, మీరు చెప్పిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఎఫ్ఎం రేడియోలో మాకు గుర్తు, నేను పాటలు వేసేటప్పుడు ఎన్ని పాటలు. ఆ వైలెన్స్ సాంగ్ గురించి చెప్పుకోవాలి. చాలా పూరి జగన్నాథ్ గారు స్పెయిన్లో ఎక్కడో ఉన్నారనమాట. సో విశ్వ దేవిశ్రీ మంచి సాంగ్ ట్యూన్ పంపించాడు. సిచ్యువేషన్ చెప్పాడు ఇలాగా, అబ్బాయి పాప్ స్టారు, అమ్మాయి ఏమో సాంప్రదాయకమైనటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన లవ్ అంకురించింది, వీడికి మాత్రం ఇంగ్లీష్ రాయాలి